చిన్నప్పుడు విక్టర్ టాకీస్లో మా అమ్మ నాన్నలతోని లేడీస్ క్లాస్లో కూర్చునేవాడిని. ఎదురుగా థియేటర్లోకి అందులో దుంకాలేమో అన్న ఒక థాట్ కలిగి థియేటర్లో దుంకడమే ఆ లోపల ఉండాలేమో. నేను మొట్టమొదటిసారి మా ఫ్రెండ్స్ అందరం వచ్చిన నాటకం రిహార్సల్కి వెళ్ళాను. ఇంటికి వచ్చాక మా నాన్న ఎక్కడికి వెళ్ళామని అడిగి స్టూడియోలో కూర్చోకుండా విపరీతమైన బాధుడు అనుకో. బట్ అప్పటికి అది అణిగిపోయింది. మరి అక్కడ ప్రొఫెషన్ ఎట్లా దొరికింది నీకు? ఏముంది, నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. నేను బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్స్ ఇలా చేశాను, వాటిని వాళ్ళకి షాంపిల్ చూపించి నేను ఇలా చేస్తాను అనగానే వాళ్ళు ఆర్టిస్టులు తక్కువ ఉండేవాళ్ళు. దానికి ఎదురు పోటీ లేదు, అక్కడ తక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు. అలాంటి వర్క్ని అనుకోకుండా బొంబేలో నేర్చుకున్నాను ఒక గురువు దగ్గర. ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు, డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా వచ్చేవాళ్ళు. అతను ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు గొప్ప గొప్ప ఆర్టిస్టులు అవుతున్నారు కదా. అందుకని నా వంతు ప్రయత్నంలో ఫస్ట్ ఇప్పుడైతే బాగా చేసేసరికి ఉబ్బిపోయి సార్ ఇంకొక డైలాగ్ చెప్తానన్నాను. మంచి ప్రకాశ్ రాజ్ ఎత్తుకున్నాను. ఆ వాయిస్ అనేసరికి బయట నుంచి వచ్చాడు తేజ, చొక్క లుక్ వేసుకున్నాడు. నేను అనుకరించలే, బట్ ఆయన స్టైల్ ఏంటంటే నా పద్ధతిలో చెప్పాలి. నేను ఎలా అని ఫీల్ ఒకరికి చెప్పాలి. ఇలా ఇలా పళ్ళు పెట్టి చెప్పన్నాడు. ఈయనతో గొడవలు ఎందుకని చెప్పేసి ఉన్నది నోటిగా చెప్పేసా. ఆయన సెన్స్ ఏంటంటే నేను చెప్పినట్టుగా చెప్పాలి. దట్ టైం నేను సరిగా చెప్పలేకపోయాను. కారణం ఏంటంటే ఇతర 1, 2, 3 అంటున్నాడు అతను, బాలీవుడ్ ఆర్టిస్ట్. నేను చెప్పలేపోయేసరికి వెంటనే వచ్చాడు సీరియస్ గా. ఏంటి కోట్లు మేము పెట్టి సినిమాలు తీస్తున్నావు, నీకేంటి ప్రాబ్లం అన్నాడు. అమ్మా ఇదేంటి, నా తప్పేం లేదే. నా వరకు నేను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా కూడా కెమెరా ముందుకు వెళ్ళగానే చాలా ఎలర్ట్గా ఉండి పర్ఫెక్ట్ చేసేవాడిని. కానీ మొట్టమొదటిసారిగా 2 ఇన్సిడెంట్లు నన్ను క్యారెక్టర్ని సరిగా చేయలేదు. ఒకటి, మా అమ్మాయిది డైవర్స్ అయినప్పుడు ఓ డైరెక్టర్ పిలిచాడు నన్ను. బట్ నేను చేయలేకపోయాను. ఎందుకంటే కొంచెం మన పర్సనల్ విషయాలు కూడా మనకు తెలుస్తుంటాయి కదా. విభిన్న క్యారెక్టర్లతో ప్రేక్షకులను మెప్పిస్తూ చలనచిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న సిద్దిపేట వాస్తవ్యులు సిల్వర్ సురేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ రియల్ టాక్ విత్ ఏకే ఈ శుక్రవారం సాయంత్రం 7:30 మీ S6 న్యూస్లో.